రే బావా, డబ్బు చేతికి ముట్టగానే నేను డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేస్తాను. నువ్వు ఆ అమ్మాయితో బాంబేకి ఉద్యోగానికి వెళ్తున్నావని చెప్పి ఊసుకో. వాళ్ళ మనుషులు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు. మన క్యాష్ మన చేతికి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. అర్థమైందా? నేను చూసుకుంటాను కదా, నువ్వు బయలుదేరు. రాజా, రాజా. ఏంటి మయ్యి? ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? చిచి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నీ ఒంట్లో బాగలేదు కదా, మందులు తీసుకురావడం వెళ్తున్నాను. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. డబ్బు 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 రే. రా నాయనరా, నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చాం. అవి తీసుకుని మా అమ్మాయి ఎక్కడుందో చూపించు. చెప్తా. అసలు మీరు ఇంట్లో తెచ్చింది క్యాషా కంకర్రాలా చెక్ చేసుకోవాలా? డబ్బు మొత్తం తెచ్చారా లేదా ఒకటి అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా? చాలా టైం ఉంది, ఆగండి. మాకంత బుర్ర ఎక్కడేసింది బాబు? తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా. 10 సార్లు ఎక్కడ తెచ్చాం. వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకోండి. పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ఎవరు మీరు? ఏం బట్లం, నేను తీసుకుపోనీకి వచ్చినాం పదా. ఓహో, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? ఇదే ఆయన మీ అత్తోరిల్లా? పోవడాలే తప్ప రావడాలు ఉండవు. ఇదేంటి ఇంతుంది? సరే కూర్చో. సారీ సార్. పెద్దన్నా, కొంచెం నెమ్మదికి వెళ్ళమని చెప్పవా అన్నా? ఇక్కడి నుంచి పడితే చచ్చిపోతావేమో. నువ్వు చచ్చాకే ఎక్కడికి వచ్చావు? ఇక్కడ అన్ని పెద్దవే అన్నయ్య, నువ్వు ఒక్కడివి తప్ప. ఏంటది? యమధర్మరాజు గారు సభ మొదలు పెడుతున్నారు పదా.
అది నరక ద్వారం. ఆయన సూర్య భగవానుడు, మా యముడు తండ్రి. ప్రచండ మార్తాండ తమో విధ్వంసక సప్తస్వ సమారూఢ అస్మత్ పితృదేవా శ్రీ సూర్యదేవా నమో నమః. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజ వణకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు. ఇతగాడి పేరు నడిమింటి రామస్వామి. 2 వర్గములు కొట్టుకొరుచుండా ఎటునూ వెళ్ళక మధ్యలో కూర్చొని వినోదించినాడు ప్రభు. వారిని తలకిందులుగా వ్రేలాడదీసి నుజ్జు నుజ్జుగా ఒళ్ళంతా నలగదీసి క్రింద భగ భగ మంట పెట్టుము. ఏంటి సార్ ఇంత చిన్న తప్పుగా అంత పెద్ద శిక్ష? ఆపరా పాపి, అది చిన్న తప్ప. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడికి ఇక్కడ సరసలా కాగుతున్న నూనె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇచ్చుకెళ్ళండి వాడిని. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఇస్తాడేంటి? మనం చేసిన దొంగతనమే కదా. ఉస్కో. ఏ బాబోయ్ బాబోయ్, ఎన్ని వజ్రాలు. తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చిత్రగుప్త. ఆహా, ఏమీ సమ్మోహన పవనము. ఇది పరిచారిక వింజామర ప్రభావము కాదు, ముమ్మాటికి మా పట్టమైషి హస్తవీచికయి. చూశావా దేవి, నీ కదలిక సైతము మేమెలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని మన వివాహ దినము మాత్రము గుర్తుండదు. ఓ, ఆ ముచ్చట మాకు మాత్రము లేదా దేవి? మా హస్తముల బంధించి అధరములు చుంబించి నీ ఎదను పవళించి. స్వామి స్వామి స్వామి, సభా మధ్యమన సరసమా? ఓ చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. నడుస్తారండి నడు. అమ్మ నా ముసలోడా. ఏమై మధ్యవర్తి ఇల్లారా? అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో? ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటితోని కాదండి. ఆయన అలాంటి కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరికెవరా ముసలోడా? వచ్చేసావా? వారిని ఇదేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టే ఉంటా కదా. యాక్చువల్గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుసు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు ఒక్కిస్కా.
పూలు వాసన తర్వాత చూడొచ్చు తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనదో మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడిక్కడ తిరుగుతున్నాను. నువ్వు వెళ్ళు మాత. అయ్యో. త్వరగా చెప్పబోయా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేశారు. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలో ఒక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అయ్యో. ప్రభు, వేషము మార్చినంత మాత్రమున ఆ నడక, ఆ టీవీ ఎచ్చటికి పోవును. నా దగ్గర మీ బంబోళ జంబ. నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలాడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు. వెళ్ళే. చూసితివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ? తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి. బోరుడంత బోళ జంబ. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికిచ్చి సింహాసనముపై కూర్చొని పెట్టడా? అతని బుద్ధి మందగించినది. అతని స్థానమున వేరొకరి నుంచడం మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిరా. ఈసారైనా పాశమిచ్చిదరేమో. చూడు, నేను వెళుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు, నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకమును ఆపండి ప్రభు. పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు, పాతాళ తాళం హైస్. స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు. తీసుకోండి.